మనకు ఈ ఊర్లో ఏమేమి ఇప్పటికిప్పుడు మనకేం సమస్య ఉంది, దీన్ని 2030 లోపు మన గ్రామం ఏంటది గ్రామ కార్యాచరణ ప్రణాళిక 2030 అంటే 2030 సంవత్సరానికి. ఇది ఎన్నో సంవత్సరం? 2025. అంటే ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నట్టు మనకు? 5 years ఉంది. అంటే ఇంకా 5 years కదా, 2026 వచ్చేస్తుంది. ఇంకా 5 years ఉన్నాయి. ఈ 5 yearsలో మీకు ఒక ఆపర్చునిటీ ఏమి ఇచ్చారంటే, ఈ 5 సంవత్సరాలు మీరు చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఏమి ఇచ్చారంటే, మీకు దగ్గరలో ఈ 2-3 సంవత్సరాలు మీరు మొదలు పెట్టుకొని ఆ 2030 వచ్చేలోపు మీరు ఒక డెవలప్మెంట్ చూస్తారు. అది కూడా మీరు అడిగిన దాన్ని బట్టి. మీరేం అడుగుతారు? ఇల్లు కావాలని అడుగుతారు, టాయిలెట్స్ కావాలని అడుగుతారు, ఓకే, బోర్లు కావాలంటారు, ట్యాంకులు కావాలంటారు, వైప్ లైన్ కావాలంటారు, ఇంకా వీధి లైట్లు కావాలంటారు, ఇంకా ఇంకా చాలా రకాలు ఉంటాయి. మీకు అంగన్వాడీకి సంబంధించి స్కూల్స్ కావాలనొచ్చు, అందులో ఫర్నిచర్ కావాలని అడగచ్చు. ఏదైనా మీకు మీ ఊర్లో మీకు ఇబ్బంది సమస్య అనిపించిన ప్రతిదీ ఇందులో మీరు చెప్పచ్చు. మేము గ్రామ పంచాయతీలో మొన్న ఒక గ్రామ సభ కండక్ట్ చేసాం, స్టాట్యూటరీ గ్రామ సభ. అందులో మీరు కొన్ని విషయాలు చెప్పారు. ఎవరు? దొప్పాల నుంచి ఒకటి వచ్చింది, పెదలంక నుంచి ఒకటి వచ్చింది, 2 రకాల సమస్యలు వచ్చాయి. అలానే మీ ఊర్లో మీ ద్వారానే మీకు ప్రత్యేకంగా ఇచ్చారు. అదేంటి? గ్రామ పంచాయతీలో ఉండే ఫండుని వినియోగించి మేము మీకు చేయబోయే అభివృద్ధి. ఇది అలా కాదు. పీవీటీజీ గ్రామాల్లో పీవీటీజీ ప్రజలు ఉన్నప్పుడు మీకోసం ప్రత్యేకంగా మన ఐటీడీఏ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చే ఫండ్ ఇది, డైరెక్ట్గా వచ్చేది. వాళ్ళే మీ రిక్వైర్మెంట్ ఏమైందో తీసుకుందో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా పీవీటీజీ గ్రామాలకి ఫండ్ ఇస్తుంది. మండల లెవెల్ నుంచి ఆ వర్క్స్ జరుగుతున్నాయా లేదా అనేది వాళ్ళకి కమెన్స్మెంట్ అంతా పంపిస్తారు. మండల లెవెల్లో ఎక్కడైతే ఈ గ్రామాల నుంచి పీవీటీజీలు ఉన్నారని లిస్టు వెళ్ళిందో ఆ గ్రామంలో మీరు ఏవైతే కావాలని అడిగారో అవి మీకు పంపిస్తారు.